ఇక్కడ శివాజీ నగర్లో మాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వేణంకల ద్వారా ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. 6 నుండి 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. సో ఈ గల్లీలో సెలబ్రేషన్స్ చాలా బాగా అవుతాయి. ఈ కూనా వేణు గారు ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిపిస్తారు. సో ఇక్కడ హాస్టల్ పిల్లలు కూడా రావడం జరుగుతుంది. మేము ముగ్గేయడము, దేవుడిని మొక్కోవడము, అంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా బాగుంటుంది. ఈ ఛత్రపతి శివాజీ యువజన సంఘం గణనాథుని ఉత్సవాల్లో భాగంగా మేము ఇక్కడ గత 25 సంవత్సరాలుగా ఇక్కడ గణనాథుని పెట్టడం జరుగుతుంది. నేను నా 4th క్లాస్ నుంచి ఇక్కడ ముగ్గులు వేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి ముగ్గుల పోటీ అనే కాదు, మహిళలకనే మ్యూజికల్ చేసి పిల్లల గేమ్స్ ప్రతి ఒక్కరికి డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మేము మా గణేశుని దగ్గర. సో ఇదంతా మాకు అంటే యూనిటీ అనేది బాగా కనిపిస్తుంది అందరిలో. సో రిలేషన్స్ని పెంచుకోవడానికి కానీ, మానవ సంబంధాలు లాంటివన్నీ పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో 30వ వసంతాన్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి దాని మీద మా నిర్వాహకులు, ఛత్రపతి శివాజీ సంబంధించినటువంటి మా నిర్వాహకులందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు రంగవల్లి కార్యక్రమం చాలా అద్భుతంగా సంగారెడ్డి జిల్లాలో కన్నీ వినేరగని రీతిలో సుమారు ఒక 200 మంది మహిళలు ఈ యొక్క రంగవల్లి కార్యక్రమంలో పాల్గొంటారు. చుక్కల ముగ్గు కానీ, డిజైన్ ముగ్గు కానీ, ఇది చాలా పవిత్రంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా భారతంగా కానీ, రామాయణం కానీ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఘటన ముగ్గులు అనేటువంటిది నాకు తెలిసిన మట్టుకు ముగ్గు అనేది ఏంటంటే మన కుటుంబానికి సంబంధించినటువంటిది, ఒక లక్ష్మీదేవత ఇచ్చేటువంటి గొప్ప అదృష్టం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గణనాథుని యొక్క మండపం ముందు ఈ వేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మా మహిళా మనులు కూడా చాలా అద్భుతంగా నాకు తెలిసి సుమారు 4 గంటల నుంచి వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ఈ అద్భుతమైన ఘట్టం ఈ ముగ్గు అనేటువంటి దాంట్లో కూడా పువ్వులు ఉంటాయి, దాంతోపాటు ప్రకృతి ఉంటుంది, దాంతోపాటు చాలా రకాల చెట్లు, రెమ్మలు, నాకు తెలిసిన ప్రకృతికి సంబంధించిన అన్ని కూడా ఒక ముగ్గులో వేసేటువంటి చరిత్ర కూడా అది మహిళా మనులకు ఉన్నది కనుక ఈ నాకు తెలిసిన మటుకు కొన్ని విదేశాల్లో కూడా ఈ ముగ్గులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ముగ్గులు నాకు తెలిసిన మటుకు భారతీయ మహిళ లోపల గొప్పతనం ఏంటంటే, మన సంస్కృతి లోపల ఒక గొప్పతనం ఏముందంటే నాకు తెలిసిన మటుకు చాలా గొప్పతనం ఏంటంటే ఈ ముగ్గు అనేటువంటిది మన ఇంటి ముంగట కానీ తులసి ముంగట వేసేటువంటిది వేస్తుంటాము. అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చింది కనుక ఈ యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి కాపాడాలనేటువంటి దాని మీద ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమం నిజంగా చెప్తున్నా కదా, చాలా మంది యువతరం, చాలా మంది ఎంతో మంది ఈ కార్యక్రమం, మా సందీప్ గారు కానీ ఇంకా చాలా మంది పాల్గొన్నారు. మేము సంగారెడ్డి నాకు తెలిసిన శివాజీ నగర్ అంటే ఓ కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఈరోజు సంస్కృతి, సాంప్రదాయాలు, ఇతిహాసాలు, పురాణాన్ని కూడా రక్షించడానికి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ నాకు తెలిసిన మాట ఆ గణనాథుని యొక్క నిండు ఆశీర్వాదం కూడా మా గల్లీ ప్రజల మీద, భక్తుల మీద ఉండాలనేటువంటి దాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి కూడా గణనాథుని కోరుకుంటూ, ఈ ముగ్గుల పోటీకి సంబంధించినటువంటి దాని మీద కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా రాబోతున్నారు అనేటువంటి దాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి సైరా టీవీ వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ధర్మరాజు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.